నమస్తే, వెల్కమ్ టు జనహిత టీవీ. సో ఇవాల్టి సాయంకాలం వార్తలు ఒకసారి పరిశీలిస్తే గనుక దిశ పత్రికలో వచ్చినటువంటి ప్రముఖంగా కనబడుతుంది. ఒకవైపు పొన్నం ప్రభాకర్ కామెంట్, మరోవైపు కేసీఆర్ మాటలు, ఆ తర్వాత రైతుల కోసం 2,000 రూపాయలు అకౌంట్ లో జమ కానున్నట్టుగా తెలిపేటువంటిది. మరొకటి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య క్లీన్ చిట్ అనేటువంటిది. సో మొదట చూద్దాము కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఏ విధంగా క్లీన్ చిట్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు ఏంటనేది ఒకసారి చూద్దాము. మూడా ల్యాండ్ స్కామ్ లో కేసులో ఆయనకు భారీ ఊరట దొరికింది. అయితే ఆయన కోసం ఆరోపణలు చేసినటువంటివి నిరూపణ కాలేకపోయినాయి కాబట్టి అక్కడ ఊరట లభించినట్టుగా తెలుస్తుంది. మూడో స్థలం కేటాయింపు కేసును విచారిస్తున్నటువంటి లోకాయుక్త పోలీసులు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి సీఎం సిద్ధరామయ్య ఆయన భార్య పార్వతిపై వచ్చిన అభియోగాలకు తగినన్ని సాక్ష్యాలు లేని కారణంగా నేరం రుజువు చేయకపోయినట్లుగా తుది నివేదిక కర్ణాటక హైకోర్టుకు సమర్పించినట్టు విచారణలో వెల్లడైంది. సో దానికి సంబంధించినటువంటి విషయాలు అధికారులు తెలిపారు. సో కాబట్టి ఫైనల్ రిపోర్ట్ లో కూడాను నేరారోపణలు రుజువు కాలేదు కాబట్టి కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు క్లీన్ చిట్ దొరికింది. సో ఆరోపణలు జరిపిన నేపథ్యంలో ఈ విధంగా వాళ్ళు అక్కడ ఫెయిల్ అయిపోయారు, ఈయన పాస్ అయిపోయారు. సో ఆరోపణలు చేయడం సాధారణమే అయినప్పటికీ ఆరోపణలు చేసే ముందు దాని తగినన్ని సాక్ష్యాధారాలు కనీసం రాబట్టాలనేటువంటి ఆలోచనతోటే ముందుకు పోవాలి. సో అది ఎలా ఉంటే ఇంకోటి రైతన్నల కోసం ప్రతి నెల ఈ నెల 24వ తేదీ నుంచి అకౌంట్ లో 2,000 రూపాయలు జమ కానున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. దానికి సంబంధించింది ఇక్కడ మనకు కనబడుతుంది. పిఎం కిసాన్ 19వ విడత కింద రైతుల ఖాతాలో 2,000ను కేంద్ర ప్రభుత్వం ఈ నెల 24న జమ చేయనుంది. బీహార్ లోని భాగల్పూర్ లో జరిగేటువంటి ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే 9.7 కోట్ల నిధులను విడుదల చేయనున్నారు. సో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది. ఆ తర్వాత ఈ నెల 24 లోపు ఈ కేవైసీ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఇది డబ్బులు జమ కానున్నాయి. సో అలాగే మరొకటి చూద్దాం. ఇక్కడ కేసీఆర్ మాటల్లో ఫ్రస్ట్రేషన్ కనబడుతుందట. అధికారం దరిదాపుల్లో కూడా కనబడకపోతుంది. సో అధికారం చేపడతామా లేదనేటువంటి ఓ ఫ్రస్ట్రేషన్ లో కేసీఆర్ ఉన్నారని చెప్పేసి పొన్నం ప్రభాకర్ అంటున్న మాటలు. ఎలాగో పాస్పోర్ట్ కోసం వచ్చానని చెప్పేసి ఆ సందర్భంగా నైనను ఓ మీటింగ్ పెడితే అయిపోతుంది అనేటువంటి ధోరణితోటి కేసీఆర్ ముందుకొచ్చారు, మీటింగ్ పెట్టారు. ఇక అయిపోయింది. ఇక ఎట్లాగో బీఆర్ఎస్ అధినేతకు ఎట్లా వ్యాఖ్యలకు మీదనే ఈ మీటింగ్ కు సంబంధించి అటు పొన్నం ప్రభాకర్ గట్టిగానే సవాల్తో పాటుగా గట్టిగానే కౌంటర్లు కూడా ఇచ్చారు. అసలు ఏంది కౌంటర్, ఏంది ఏం మాట్లాడినారో ఒకసారి చూద్దాం. సో కేసీఆర్ మాటల్లో ఫ్రస్ట్రేషన్ స్పష్టంగా కనబడుతుందని అంటున్నారు. సో అది తప్పిస్తే ఇంకోటి లేదని చెప్పేసి పొన్నం ప్రభాకర్ అన్నమాట. బీఆర్ఎస్ గనుక అధికారంలోకి వచ్చేది దరిదాపుల్లో కూడా కనిపించకపోవడంతోటేనే ఆయన అసహనానికి గురవుతున్నారని చెప్పేసి పొన్నం అంటున్నారు. సో ఆ తర్వాత కేసీఆర్ కు ప్రజాస్వామ్యం అంటే విలువ లేదని ఆరోపించారు. పాస్పోర్ట్ కోసం ఎలాగో హైదరాబాద్ వచ్చానని పార్టీ ఆఫీస్ లో ఆయన మీటింగ్ పెట్టారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు 10 ఏళ్ల అధికారం ఇస్తారని జోసెం చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసిన పాత జ్ఞాపకాలను, పథకాలను రద్దు చేయకుండా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పేసి పొన్నం ప్రభాకర్ వివరించినటువంటి విషయం. ఇక రాష్ట్ర ప్రయోజనాల కోసం తమిళనాడు తరాలలో అన్ని రాజకీయ పక్షాలు ప్రభుత్వంతో కలిసి రావాలని చెప్పేసి ఆయన పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల కోసం కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అందరం కలిసి ఢిల్లీకి వెళ్దాం, ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ కూడా రావాల్సిందిగా ఆయన వారిని ఆహ్వానించారు. సో అందుకు సంబంధించి బీఆర్ఎస్ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి బీసీ కులగణన విషయం మీద, బీసీ రిజర్వేషన్ల మీద ఏ విధంగా పోరాటానికి సహకరిస్తుందో అనేది వేచి చూడాల్సిందే. సాధారణంగా అయితే ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ప్రతిపక్షాలు సహకరిస్తేనే ప్రజలకు అన్ని విధాల సహాయకారిగా ఉంటుంది, అన్ని విధాల ఉపయోగకరంగా ఉంటుంది, అన్ని పథకాలు అమలులోకి వస్తాయి. సో అలాంటిది మరి ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సహకరిస్తుందా లేదు అని చెప్పేసి సైలెంట్ గా ఉంటుందా అనేది వేచి చూడాలా. కానీ ఒకటి మాత్రం నిజం, ప్రజల కోసం ఎప్పుడు సేవ చేయాలనేటువంటి తలంపుతోటి రాజకీయ రంగంలో అడుగుపెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వంతో కలిసి ప్రజల పక్షాన నిలబడుతూ అన్నిటికీ ముందుకు పరిగెత్తాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో మరొకటి చూద్దాం.
ఉప ఎన్నికలు ఖాయం, బై ఎలక్షన్ లో బీఆర్ఎస్ సత్తా చాటాలి. తెలంగాణ మళ్లీ వెనక్కి వెళ్తోంది. కాంగ్రెస్ సర్కార్ గ్రాఫ్ పడిపోతుంది. ఏడాది పాటు సిల్వర్ జూబ్లీ వేడుకలు, ఇక మీదట పార్టీ నిర్మాణం మీదనే ఫోకస్ చేస్తా అని గట్టిగా చెప్తున్నారు కేసీఆర్. సొంత పార్టీ నేతల ప్రచారం వల్లే ఎమ్మెల్యేల పార్టీ మార్పు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. సో ఇది కేసీఆర్ అంటున్న మాటలు. పార్టీ బై ఎలక్షన్ లో సత్తా చూపిస్తాం, మా తడక ఏందో చూపిస్తాం. తెలంగాణ మళ్లీ వెనక్కి వెళ్తుంది. కాంగ్రెస్ సర్కార్ది గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుందని అని అంటున్నారు. ఏడాది పాటు సిల్వర్ జూబ్లీ వేడుకలు చేయాలని అని చెప్పేసి ఆయన. సో మొత్తం మీద అధికారం దాహం అనేది బీఆర్ఎస్ లో కనబడుతుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెయ్యలేదు, మేమే వస్తాం, మేం చేస్తేనే మాతోటే తెలంగాణ నిలబడుతుంది, ప్రజలకు పథకాలన్నీ అందుబాటులోకి వస్తాయి, ఇక మేం తప్పిస్తే ఇంకెవ్వరూ లేరు, దిక్కుమొక్కు లేదు అన్నట్టుగానే మాట్లాడుతున్నటువంటి మాటలు. సో ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను వాటిని పూర్తిగా వ్యతిరేకించే ముందు ఏ విధంగా సక్రమంగా అమలవుతున్నాయి, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయన్నిటిని ఎత్తి చూపించాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షాలకు ఉంది. ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు పనులను కూడాను నిగదీసేటువంటి అధికారం వారికి ఉంది. సో ఒక ఇలా చూస్తే ప్రజల పక్షాన నిలబడి మాట్లాడితే గనుక అసలు ఈ వార్త ఏం రాశారో, ఇతను ఏం మాట్లాడారో, మన కేసీఆర్ గారు అతను ఏం మాట్లాడారో ఏంటో ఒకసారి చూద్దాం. పార్టీ మారిన 10 స్థానాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని అంటున్నారు. ఇక ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ సమాజం సామాజిక చరిత్ర అవసరాల దృష్ట్యా తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్ పార్టీ అని పేర్కొన్నారు. ఇక ఇవాళ తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. అక్కడ పార్టీ సభ్యత్వ నమోదు, సిల్వర్ జూబ్లీ వేడుకల గురించి, ఇతర సంస్థాగత ఎన్నికల గురించి, భవిష్యత్తు కార్యాచరణ గురించి పార్టీ కార్యవర్గ నేతలతోటి వాళ్ళందరితోటి దిశా నిర్దేశం చేశారు. వారితో మాట్లాడారు, చాలా పిచ్చపాటిగా మాట్లాడారు. ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైంది, ఆ దిశగా కారణాలు ఏంటి అనేది విశ్లేషించారు. సో అందుకే 10 మంది ఎమ్మెల్యేలు నైరాశ్యంతో పార్టీని వీడారని చెప్పుకుంటూ ఆయన వారందరితోటి సీరియస్ అయ్యారు. సో అది సంగతి. సో మళ్ళీ అధికారంలోకి రావాలి, మనమే చేయాలి, తెలంగాణను అభివృద్ధి చేయడం అనేది మనతోటే సాధ్యమవుతుంది అని చెప్పేసి ఆయన కేసీఆర్ అంటున్న మాటలు. ఇక ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు తొందరగా మనం వస్తాము, తొందరగా ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఇంత వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఊహించలేదని చెప్పేసి ఆయన అంటున్నారు. సో 25 ఏళ్ల స్ఫూర్తితో మళ్ళీ తెలంగాణను నిలబెట్టుకునేందుకు పోరాడాలని ఆయన సూచించారు. ఒకసారి ఓడిపోయినంత మాత్రాన బీఆర్ఎస్ పడిపోయినట్లు కాదన్నారు. సో గత గాయాల నుంచి కోలుకున్న తెలంగాణ ప్రజలు తిరిగి అవే కష్టాల పాలవుతున్నారని చెప్పుకుంటున్నారు. గత దోపిడీ వలసవాదుల బారిన పడకుండా తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయం అందించే దిశగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని చెప్పేసి ఆయన పిలుపునిచ్చారు. మొత్తం మీద చూస్తే తెలంగాణ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోసేది, విమర్శించేది అంతకు తప్పిస్తే ఇంకేం లేదు. అధికారంలోకి రావాలి, పార్టీ నేతలు ఎవరు పార్టీలు మారదు, మారిన వారి మీద కేసులు ఉన్నాయి. ఇక ఎందుకు ఓడిపోయామనేది, ఆ ఓడిపోయిన దానికి ఒక రీజన్ చెప్పుకుంటూ వారందరికీ గట్టిగా మనోధైర్యం ఇప్పించేందుకు ఆయన కృషి చేసినటువంటి మాటలు. అందులో అంతకించి ఇక అక్కడ ఏమి స్పష్టంగా కనబడట్లేదు. సో మొత్తం మీద ఇక కార్యాచరణ ప్రారంభించాలి, అందుకు నేను కూడా రెడీ అవుతున్నాను. సో మీరు కూడా రెడీగా ఉండండి. ఇక రాబోయేది మన ప్రభుత్వమే అంటున్నారు. మీ ప్రభుత్వంలో ఏం చేశారు, ప్రజలు ఎంత క్షోభకు గురయ్యారు, కేవలం కుటుంబ పాలన సాగింది, ఎంతో అవినీతి జరిగింది, ఎన్నో కోట్ల రూపాయలు అక్రమ మార్గాన వెళ్లిపోయాయి, ప్రస్తుతము కేసులు ఎదుర్కొంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఇవన్నీ పక్కకు పెడితే ఇమ్మీడియట్ గా ప్రజలంతా మీ చెంత చేరి మళ్ళీ మిమ్మల్ని అధికారం అంటగడతారని చెప్పేసి ఎట్లా భావిస్తారో ఓకే చూద్దాం. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం.